హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు అయితే నేను నా డే రొటీన్ ఎలా ఉండిద్దో మీకు చూపించాలనుకుంటున్నాను. అది కాక చాలా రోజులు అయిపోయింది కదా వ్లాగ్స్ తీక, ఇంకా అందుకని ఈరోజు అయితే తీద్దామనుకుంటున్నాను. మా బావ అయితే పొద్దున్నే లేచి డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేను మా పెద్దోడైతే లేచాము. మా చిన్నోడైతే ఇంకా లేయలేదు. ఇంకా వాడు లేచే లోపు ఇంక టిఫిన్ అయితే రెడీ చేస్తాను. ఈరోజు అయితే నేను టిఫిన్లోకి దోశలు అయితే వేయాలనుకుంటున్నాను. ఇప్పుడైతే దోశల్లోకి చట్నీ అయితే చేస్తున్నా. ఇంకా పొద్దున్నే లేచి బయట అయితే నీళ్ళు చల్లాను. ఈరోజు ముగ్గు అయితే వేయలేదు, ఎందుకంటే మాకు మొన్న సాటర్డే రోజు అయితే మాకు అంటే మా వాళ్ళల్లో ఒక అతను చనిపోయారు అందుకనే నేను ముగ్గు అయితే వేయలేదు. రేపు మంగళవారం రోజు అంటే 2వ తారీఖు అయితే మాకు ఆ రోజుతో అంటు తీరిపోయింది. అప్పుడైతే వేస్తాను. మళ్ళీ కుంకుమ పెట్టుకోలేదు, బొట్టు పెట్టుకోవట్లేదు అని కామెంట్ అయితే చేయకండి. నాకు అంటు కదా, అందుకని నేనైతే పెట్టుకోలేదు. మామూలుగా సింధూరం ఒకటే పెట్టుకున్నాను. మళ్ళీ మా పిల్లలు అయితే ఎక్కువగా టిఫిన్లో అయితే ఇడ్లీ, అలాగే ఈ మినపగుళ్ళతో చేసిన దోశలు ఉంటాయి కదా, బియ్యంతో అలాగే మినపగుళ్ళతో చేసిన దోశలు ఇంకా అవే తింటారు. ఏ టిఫిన్ పెట్టినా కానీ ఇంకా తినరు. ఒకవేళ పిండి తక్కువ ఈ 2 దోశలు ఉన్నా కానీ వాళ్ళకి చట్నీ కన్ఫామ్గా అయితే చేయాలి. చట్నీ లేకుండా అస్సలు తినరు. కొన్ని శనగపప్పు ఇప్పుడైతే అట్టుపిండికి కలుపుకుంటాను. ఇవ్వండి పిండి చూడండి ఎంత బాగా పొంగిందో. నేనైతే దోశ పిండి రుబ్బేటప్పుడు కొంచెం అన్నం అయితే వేస్తాను. ఇలా అన్నం వేయటం వల్ల ఏంటంటే మనకి దోశలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడైతే చట్నీలోకి పోపు అయితే పెట్టేస్తాను. అలాగే కొంచెం పోపు, ఇంట్లో కరివేపాకు కొత్తిమీర కావాలంటే కన్ఫామ్గా సండే అయితే రావాలి. ఇంకా సండే తప్పితే ఇంకే రోజు మా ఇంట్లో కొత్తిమీర కరివేపాకు అనేది కనిపించదు. పిండి అయితే కలుపుకుంటాను. కొంచెం ఉప్పు, ఇదిగోండి చట్నీ కూడా మిక్సీ పట్టాను. ఇంక ఈ పోపులో అయితే కలిపేస్తా. ఇది వచ్చేసి నాకు మా పిల్లలిద్దరికే, ఇంకా మా బావేమో బయట తినేస్తారు. ఇంకా మా ఇద్దరికి చట్నీ కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా ఇప్పుడైతే దోశలు వేస్తాను. నేను ఎక్కువగా షార్ట్ వీడియోసే తీస్తున్నాను, ఎందుకంటే నాకు ఇంట్లో పనులు అలాగే పిల్లలతో కుదరట్లేదు. అందుకని కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు, అక్క మాకు షార్ట్ వీడియోలో మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది మాకు రావట్లేదు, లాంగ్ వీడియోస్ కూడా చేయండి అని. ఇంకా అందుకని లాంగ్ వీడియోస్ కూడా చేస్తున్నాను. అయితే ఇంక మా పిల్లలిద్దరికి చెరొక దోశ, అలాగే నాకు ఒక 2 దోశలు అయితే వేసుకుంటాను. నేను బ్రష్ చేయకుండా ఎంతసేపు అయినా ఉంటా, కానీ ఒకసారి బ్రష్ చేస్తే మాత్రం ఫుల్గా ఆకలి వస్తుంది. ఇంక ఫస్ట్ ఏదో ఒకటి తినేసి ఇంక తర్వాత ఇంక ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేసుకొని ఒకదానమ్మట ఒకటి కంప్లీట్ చేసుకుంటాను. ఇలా అన్నం వేసుకోవటం వల్ల మనకి దోశలు అయితే చాలా ఫ్లఫీగా ఇంకా చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి. చెరొక దోశ అయితే వేసిచ్చాను. ఇంక నేనైతే ఒక 3 దోశలు అయితే వేసుకున్నాను, చాలా పలచగా ఉన్నాయని. నిఖిలు దామ్మా, నిఖిలు టిఫిన్ పెడతారా, దా కూర్చో, చేస్తా కూర్చో. వేసాను దీంట్లో. ఇదిగోండి మా చిన్నోడైతే లేచాడు. ఇంకా పొద్దున్నే లేచి దెబ్బ అయితే తగిలించుకున్నాడు. ఏది దిప్పు, ఇదిగోండి కింద అయితే పడ్డాడు, బ్లడ్ వస్తుంది. నేనైతే కొంచెం తుడిచి పౌడర్ అయితే వేసాను, అంటే పుండ్లకి వేసుకుంటారు కదా, ఆ పౌడర్ అయితే వేసాను. ఇప్పుడైతే అందరం టిఫిన్ అయితే చేసేస్తాము. టిఫిన్ చేశాక మళ్ళీ కలుస్తాను. అయితే అందరము టిఫిన్ చేసేసాం. ఇంకా నేను పనులు అయితే స్టార్ట్ చేయాలి. 1 by 1 పనులు అయితే నేను చేసుకుంటాను. ఇప్పుడైతే అంట్లు మొత్తం బయటేసి, అంట్లో షింక్ లేదు మా ఇంట్లో, అంటే అంతకుముందు ఉండేది కానీ నేనే తీసేపిచ్చా. ఒకవేళ షింక్ ఉన్నా కానీ దానికి ట్యాప్స్ అవన్నీ ఏం లేవు. ఇంకా అంట్లు అయితే బయటే కడిగేస్తాను. ఇంక అంట్లు బయటేసి ఇంకా మొత్తం ఇల్లు మొత్తం శుభ్రంగా ఊడ్చేస్తాను. ఇల్లు ఊడ్చేసి ఇంకా అంట్లు అయితే కడిగేస్తాను. ఫస్ట్ అయితే అంట్లు తీసుకెళ్ళి బయట పెడతాను. మా ఇంట్లో షింక్ లేదు కాబట్టి ఇంకా ఈ పెద్ద టబ్బులోనే ఇంకా తిన్న గిన్నెలు, ప్లేట్లు అవన్నీ అయితే వేస్తాను.
నేనైతే అంట్లు బయట పెడుతుంటే ఇంకా మా చిన్నోడైతే అంట్లు స్టాండ్ తీసుకొని వస్తున్నాడు. మా చిన్నోడైతే అమ్మకి ఏదన్నా హెల్ప్ చేయరా అని నేను అడిగితే కన్ఫామ్ గా వాడైతే చేస్తాడు. తర్వాత గ్యాస్ బండ గ్యాస్ అవన్నీ క్లీన్ చేస్తాను. క్లీన్ చేసి ఇంకా కసువులు అయితే శుభ్రంగా ఊడుస్తాను. రోజు బట్టలు ఉతకడానికి బట్టలు అయితే ఎక్కువ లేవు. ఇంకా రేపైతే ఉతికేస్తాను. 2 రోజులకు ఒకసారి అయితే ఉతికేస్తాను నేను. పిల్లలతో ఎన్నిసార్లు ఇల్లు ఉడిచినా గానీ మళ్ళీ ఏదో ఒకటి చించి ఇంటి నిండా వేస్తారు. పిల్లల స్కూల్ ఓపెన్ చేసిన దాకా ఇంకా మనకి పనులు అయితే తప్పవు. ఊడ్చిందే ఊడవాలి, తుడిచిందే తుడవాలి. ఇంకా అంట్లన్నీ కడిగేసిన తర్వాత మా పిల్లలకు కూడా స్నానాలు చేయించి నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యాను. ఇంకా మా పిల్లలకి కూడా స్నానం చేయించిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఏది అబ్బాయిది అబ్బాయిదమ్మా చిన్నాడు. అబ్బో నొప్పి పుడుతుందా? నొప్పి పుడుతుందా? తగ్గిద్దిలే. మా పెద్దోడికేమో కన్ను ఇలా కొంచెం ఏది ఈ కన్ను ఎలా కొంచెం ఎలర్జీ లాగా వచ్చిందంట. అందుకు కొంచెం అయితే వాసింది. రాత్రేమో ఇంకా మా ఆయన హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్లారు. తీసుకెళ్తే కొంచెం ఎలర్జీ లాగా వచ్చింది, మందు వాడండి తగ్గిపోయిద్దిలే అని చెప్పారు. ఇంకా పొద్దునైతే టానిక్ అయితే వేశాను. ఇంక ఇప్పుడైతే లంచ్ ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ అయితే మా బావకు ఫోన్ చేస్తాను. ఇంకా లంచ్కి వస్తానంటేనేమో మా బావకి మాకు అందరికి కలిపి అయితే వండుతాను. లేకపోతేనేమో మా బావ అక్కడే తినేసి వస్తానని చెప్తే ఇంకా నేను మా పిల్లలకైతే వండుకుంటాను. ఇంక మా బావకు ఫోన్ చేస్తే లంచ్కి ఇంటికి వస్తానని చెప్పారు. ఇంక అందుకనే ఇంక నేనైతే ఈరోజు మా లంచ్లోకి వైట్ రైస్ అలాగే గుత్తి వంకాయ కర్రీ అయితే చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను బియ్యం అయితే కడిగి నానబెట్టేశాను. ఇంకా కర్రీ అయితే చేయాలి. ఈ రోజు అయితే నేను మా లంచ్లోకి వైట్ రైస్ అలాగే గుత్తి వంకాయ కర్రీ అయితే చేయాలనుకుంటున్నాను. మొన్న మా బావ కూరగాయలు తీసుకొచ్చేటప్పుడు గుత్తి వంకాయలు అయితే 1 కేజీ వరకు తీసుకొచ్చారు. నేను ఎప్పుడు ఈ వంకాయలు తీసుకొచ్చిన వెల్లుల్లి కారం దంచి గుత్తి వంకాయ వెల్లుల్లి కారం అయితే చేస్తాను. ఈ రోజు అయితే కొంచెం డిఫరెంట్ గా వంకాయ కర్రీ అయితే చేయాలనుకుంటున్నాను. నేను ఒక్కొక్కసారి లంచ్లోకి ఏంటంటే పులుసు కూరలు ఉంటాయి కదా, కొంచెం చారు కూరలు అవి వండితే ఇంకా వేరే ఏ కూర చేయను. ఫ్రైలు అలాంటివి ఎప్పుడన్నా చేసినప్పుడు ఖచ్చితంగా రసం లేదా సాంబార్ అయితే చేస్తాను. ఈ కర్రీ ప్రాసెస్ విషయానికి వస్తే వంకాయలను అయితే పుచ్చులు లేకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా కోసుకొని సాల్ట్ వాటర్ లో వేసుకోవాలి. ఇంకా మసాలా కోసం స్టవ్ పైన కడాయి పెట్టి అందులోనే పల్లీలు, ఎండు కొబ్బరి, నువ్వులు, పలావ్ దినుసులు అలాగే కొన్ని ధనియాలు అయితే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇందాక మిక్సీ పట్టుకున్న పొడిలో కొన్ని పొట్టు తీసిన వెల్లుల్లి అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇప్పుడైతే మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు, పసుపు, కారం మిక్సీ పట్టుకున్న తర్వాత వంకాయల్లోకి ఈ పేస్ట్ ని కొంచెం కొంచెంగా పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్లోకి కొంచెం జీలకర్ర అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్న పేస్ట్ మొత్తాన్ని వేసుకొని అందులోనే కొంచెం నీళ్లు పోసి ఇందులో వేసాను. తర్వాత ఇందులోనే కొంచెం చింతపండు రసం కూడా వేసుకొని ఉప్పు కారాలు ఏమైనా సరిపోకపోతే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకా వంకాయలని 1 by 1 వేసుకోవాలి. కూర దగ్గర పడ్డాక మీ దగ్గర కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకోవాలి. అంతే, వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకో పక్క వైట్ రైస్ కూడా రెడీ అయిపోయింది. కర్రీ స్మెల్ అయితే మామూలుగా లేదు. ఇంక ఇప్పుడైతే లంచ్ చేసేస్తాం. ఇప్పుడైతే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. బాగుంది, టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా అన్నం తిన్నాక కలుస్తాను. ఇంకా నేను మా పిల్లలు లంచ్ అయితే కంప్లీట్ చేసేసాం. మా బావ లంచ్కి వస్తానన్నారు కానీ రాలేదు. నేను 2 ఫోన్ చేస్తే 1 గంట గంటన్నర పట్టిద్ది అన్నారు. ఇంకా నాకు డౌటే, ఈరోజు లంచ్కి అయితే రారు. ఇంకా సాయంత్రం ఒకేసారి డిన్నర్ చేస్తారు. ఇప్పుడైతే టైం 5 అయితే అయింది. ఇంకా మా పిల్లలు అయితే సైకిల్ తొక్కుంటా ఉన్నారు. ఇంకా వాళ్ళకైతే సైకిల్ దించిస్తా, ఇంకా వాళ్ళే తొక్కుంటారు. యాస్టీజ్గా నా డే రొటీన్ మొత్తం ఇలానే ఉంటుంది. పో ఎక్కువ ఎక్కుపో అన్నయ్య సైకిల్ తొక్కుతుండు. ఎక్కుపో అన్నయ్య తొక్కుతాడు. ఎక్కువ మరి నువ్వు తొక్కుతావా? మరి నువ్వు తొక్కుపో అన్నయ్య ఎక్కుతాడు. ఎక్కువ నువ్వు ఎక్కువ తక్కువ 2 చేయవా? మరేం చేస్తా? అన్నయ్య తొక్కుతుండు పో. మా పెద్దోడైతే సైకిల్ తొక్కుతున్నాడు. ఇంకా ఇప్పుడైతే టైం 8 అవుతుంది. ఇంకా ఇప్పుడు డిన్నర్కి ప్రత్యేకించి వంటలు ఏం చేయాల్సిన అవసరం లేదు. మధ్యాహ్నమే మా ఆయనకి అలాగే మా తమ్ముడికి అయితే వండాను కదా, అదే ఉంది. వాళ్ళైతే వచ్చి తినలేదు. ఇంకా అది అంతే ఉంది. అన్నం కూర కూడా అంతే ఉంది.
ఇంకా తర్వాత ఏమన్నా కావాలంటే ఇంకా దోసపిండి అయితే ఉంది, ఇంకా దోశలు అయితే పోసి ఇచ్చేస్తాను. ఇంకా మేము ప్రస్తుతానికి నేను మా పిల్లలు అయితే తినేసి పడుకుంటాము. మా ఆయన అలాగే మా తమ్ముడు ఎన్నింటికి వస్తారో, ఇంక వాళ్ళు ఒక్కొక్కసారి వచ్చేసరికి 10 అయిద్ది 11 అయిద్ది చెప్పలేవు. ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు లేచి ఇంకా అన్నం అయితే పెడతాను, ఇంకా వాళ్ళు తినేసి పడుకుంటారు. ఇందాకైతే మా తమ్ముడు వచ్చి పిల్లలకి పానీపూరి అయితే తీసుకొచ్చారు, ఇంక వాళ్ళైతే తింటున్నారు. ఇవ్వండి, ఇంక వాళ్ళైతే పానీపూరి అయితే తీసుకొని తింటున్నారు. నాకు పెడతావా పానీపూరి నిఖిల్? మరి అన్నయ్యకి పెడతావా? పెడతావా అన్నయ్యకి? మరి నాకు 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 పెట్టవా? ఎందుకని? నేను మిమ్మల్ని కాదా? నువ్వు వేరే వాళ్ళవా? నేను వేరే వాళ్ళ? నేను మిమ్మల్ని కాదా? ఎందుకని? ఎందుకని? నేనేగా మిమ్మ. ఎందుకని? నేనేగా మిమ్మ. ఏరా వాళ్ళ? నువ్వు నాకు పుట్టలేదా? మరెవరికి పుట్టును? మిమ్మ ఎవరు? అమ్మమ్మ. అమ్మమ్మ కాడికి పో, మరి నా కాడ ఎందుకున్నా? ఎవరు? నువ్వు అమ్మమ్మకి మిమ్మ అమ్మమ్మ అన్నావుగా, మరి అమ్మమ్మ కాడికే పో, నా దగ్గర ఎందుకున్నావు? పోతావా అమ్మమ్మ కాడికి? పానీపూరి ఇది మసాలా అనుకుంటా. నాకు పెడతావా మరి మసాలా? నాకు పెడతావా మరి మసాలా? ఎందుకని? ఎందుకని? నేను వేరే వాళ్ళ? మిమ్మల్ని కాదా నేను? నేను వేరే వాళ్ళ? అయితే నువ్వు మా ఇంట్లో నుంచి వెళ్ళిపో. నువ్వే వెళ్ళిపో మా ఇంట్లో నుంచి. ఇది మా ఇల్లు. నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కండి. See you tomorrow. Bye bye. బాయ్ చెప్పు. బాయ్. నువ్వు చెప్పు లక్కి. బాయ్ బాయ్. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు నిఖిల్. బాయ్.